అబ్బాబ్బా ఏం ముసురు పట్టిందుల్లా పట్టిన ముసురు పట్టినట్టే అనుకోర్రి ఇలా రాష్ట్రం అంతా గదే కథ. పొద్దుగాల లేవంగానే అబ్బా ఇలా ఆఫీస్కు పోవన్నా వద్దా అనిపించింది. ఇన్నొద్దులు ఎండలు కొట్టినా సుతా ఇక ఆనదేవుడు కరుణించినట్టే ఉండిపో. రైతుల కట్టాలు జర యాదకు వచ్చినట్టున్నాయి గా దేవునికి. ఆ కరువు రక్కసి ఎల్లిన వచ్చి ఈసారి ఆనలు లేవు వరదలు లేవని బెదిరిస్తే మన రైతన్నలు ఆశలు ఇడిచిపెట్టే కదా. కానీ చూstiరా సీన్ సడన్గా రివర్స్ అయిపోయింది. మన బంగాళాఖాతంలో ఒకటే పారి గిట్ల అల్పపీడనం పడగిప్పిందుల్లా. ఇక చూడుర్రి దంచి కొట్టే కుండపోత ఆనలతోటి నార్త్ ఈస్ట్ తెలంగాణ అంతా అల్ల కల్లోలమైనట్టుగా ఓన్రి. రైట్, నిన్నటి పొద్దుటికెంచి రాత్రి దాకా దంచినట్టే పోరానా. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో అయితే ఆనవడి చెరువులు లెక్క అయినాయి ఉల్ల రోడ్లు. కామారెడ్డి పిట్లంలా మేడ్చల్ల 5.1 సెంటీమీటర్లు, మెదక్ నర్సాపూర్లో 4.7 సెంటీమీటర్ల వాన దంచి కొట్టింది పోర్రి. ఊర్లు వాగులు అన్ని నీళ్ళే. ఆనలు లేక ఎండిపోతున్న చేన్లకు ఈ ఆనల అమృతం అసొంటి. ఇక నీళ్లు లేక ఆగిపోయిన వరి నాట్లకు పత్తి చేన్లకు ఈ తడి పానం పోసింది అనుకోర్రి. రైతన్నలు నాగళ్ళు పట్టి మళ్ళీ దుక్కులు దున్నుకుంటా ఫుల్ జోష్లో నాట్లేసే పనులు బిజీ అయిపోయారు. ఉత్త లాభమే అనుకుంటే పప్పుల కాలేసినట్టేనులో. ఈ 2 రోజులు 60 నుంచి 70 మిల్లీమీటర్ల కుండపోత పడితే ఇప్పుడిప్పుడే వేసిన నాట్లు కొట్టుకపోయినా పోతాయి. పత్తి చేనుల నీళ్లు నిలిస్తే వేర్లు కుళ్ళుకపోయినా కుళ్ళిపోతాయి. ఆనలు గిట్లే దంచి కొడితేనా గోదావరి కృష్ణానదుల ప్రవాహం పెరిగి వరదలు వస్తాయని తెలంగాణ వాతావరణ శాఖలు చెప్పబట్టే. ఇక నిన్న పడ్డ వానలకే కొన్ని కిందిపాటి జాగాలు నీళ్లు చేరి జనాలు ఇబ్బందులు పడుతుర్రట. రోడ్ల మీద మొక్కాల్లోతు నీళ్ళు వచ్చి బండ్లు సుద్ధ ఏడికాడ ఆగిపోతున్నాయి. ఆదిలాబాదు, కొమరంభీము, ఆసిఫాబాదు, నిర్మలు, నిజామాబాదు, కామారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం గిట్ల అన్ని జిల్లాలల్లా ఇయ్యాల రేపు ఆనలు సరిసి కొడతాయట. ఇక మన భాగ్యనగరంలో పెద్దగా ముంచేది కానీ ఆకాశం మబ్బులు పట్టి మోస్తారు ఆదలతోటి అట్లా మురిపించిపోతాయట. ఇక రాత్రి చూస్తేనే సంగారెడ్డి నిజాంపేటలో 6.5 సెంటీమీటర్ల వానబడి ఊరంతా నీళ్ళైపోయాయి కదా. అంటే ఈసారి ప్రకృతి మనిషి అంచనాలు తలకిందులు చేసిందన్నట్టే. ఇక ఆనలు లేక ఎండిపోతున్న చేన్లకు ఈ ఆనల అమృతం వసంటాయి. కానీ నీళ్లు లేక బోర్ల కాడికి పోయి ఏడ్చిన రైతన్నలు ఇప్పుడు ఈ అల్పపీడన వానలతోటి ఫుల్ జోష్లకు పోయిర్రు. కానీ రైతన్నలు నాగళ్ళు బట్టి ఎడ్లను కట్టి ట్రాక్టర్లతోటి దుక్కులు దున్నే పనిలో పడ్డరు. ఇక భూదేవి పట్టు చీర కట్టినట్టు మన తెలంగాణ పల్లెలు నాట్లతోటి కలకల్లాడుతున్నాయి. ఇక ఆనదేవుడా గిట్లే కాపాడని రైతన్నలు మొక్కుతున్నారు. కానీ ఎక్కువడి నాశనం చేయక సామాను కూడా కోరుతుర్రు. అంటే ఆనలు వడాలి కానీ అది ముంచేసి ఆన కావద్దన్నట్టు. ఇక పొలాల ముచ్చట పక్కన పెడితే ఊర్లల్లో సిటీలల్లో వరదలు సుత వచ్చే ఛాన్స్ ఉందటులో. అందుకే అన్నింటికి తట్టుకునేందుకు అలర్ట్గా ఉండుర్రి. మరి ఇక ఇవన్నీ జరిసే పక్కకు పెడితే మంచి ఆనల వేడివేడి బజ్జీలు వేసుకొని లేకపోతే నూనెలో బాగా దేవిన పకోడీలన్న పట్టుకొని చేతులింత షాయి సుక్క తీసుకొని బజ్జీలు నమ్ములుకుంటా కూర్చుంటే ఎంత మంచిగుంటుందిలే. ఎవల ఆలోచన అల్లది, ఎవల కట్టం అల్లది. రైతు పొలానికి నీరు కోసం ఆన కావాలి, పట్నం వాసులకు రేపు మాపు తిండికి కట్టకు కావద్దని వాన కావాలి. ఇక షాయిల లవర్లకి ఇంత షాయి బొట్టు మంచిగా తాగుతందుకు ఆన కావాలి. ఎవలకాయ సాల్లది పోర్రి.